మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. స్నేహితుడి కోసం ఇరాన్ అనే స్నేహితుడి కోసం చైనా రంగంలోకి దిగింది. యుద్ధంలోకి ఎంటర్ అయింది. పరోక్షంగా ఇరాన్కి కావాల్సిన మద్దతిస్తోంది చైనా. ఇరాన్కి కావాల్సిన సైనిక సహాయాన్ని చాలా తెలివిగా అందిస్తోంది చైనా. ఇరాన్కి కావలసిన ఆయుధాలు, టెక్నాలజీ, అలాగే ఇరాన్ అమెరికాను ఎదుర్కోవడానికి కావలసిన మానసిక బలాన్ని కూడా అందిస్తోంది చైనా. ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఇప్పుడు యుద్ధం మొదలైందో, పోరాటం మొదలైందో, ఈ పోరాటంలోకి ఇప్పుడు చైనా ఎంటర్ అయినట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ వైపు నుంచి చాలా స్పష్టంగా అమెరికా, జర్మనీ ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్కి సహాయాన్ని అందిస్తున్నాయి. ఇజ్రాయెల్కి మిలిటరీ సహాయంతో పాటు, ఆర్థిక సహాయంతో పాటు, టెక్నాలజీ సహాయంతో పాటు దాదాపు హమాస్పై యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 800కు పైగా విమానాల్లో ఇజ్రాయెల్కి అమెరికా, జర్మనీ సహాయాన్ని అందించాయి. తాజాగా ఇప్పుడు ఇరాన్కి, తమ మిత్రదేశమైన ఇరాన్కి సహాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. చైనాకి ఇరాన్కి మధ్య మంచి సంబంధాలున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు తమ స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో మొట్టమొదటి వరుసలో ఉంటాయి చైనా, ఇరాన్. అందుకే చైనాకి ఇరాన్కి మధ్య మంచి ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంబంధాల నేపథ్యంలో ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్కి, యుద్ధంతో ప్రతిరోజు మనుషుల్ని కోల్పోతున్న ఇరాన్కి, యుద్ధంలో ఇజ్రాయెల్ దాడి చేస్తే కీలకమైన నాయకుల్ని కోల్పోయిన ఇరాన్కి ఇప్పుడు చైనా మిలిటరీ సహాయం అందిస్తోంది. ఇప్పటికే 3 బోయింగ్ విమానాల్లో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అట్లాగే తుర్కమెనిస్తాన్ మీదుగా ఇరాన్కి ఆయుధాల్ని పంపించినట్టుగా సమాచారం అందుతోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఇవి చైనాకి సంబంధించిన ఆయుధాలు. ఈ ఆయుధాలని ఇరాన్కి చైనా సరఫరా చేస్తుంది. ఇప్పటికే భారీ ఆయుధాలని చైనా సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ చైనాకి మొదటి నుంచి అతి తక్కువ ధరకు చమురును అందిస్తున్న దేశంగా ఉంది. అతి తక్కువ ధరకు చమురును అందిస్తున్న దేశానికి బదులుగా చైనా ఇరాన్కి టెక్నాలజీని అందిస్తోంది, అట్లాగే ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇటు రాజకీయంగా కూడా ఇరాన్కి ఉన్న, అమెరికా పైన ఇరాన్కి ఉన్న అభ్యంతరాలే చైనాకి కూడా ఉండడంతో ఇరాన్కి చైనాకి మధ్య స్నేహ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఇరాన్కి చైనా పూర్తి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం చైనా బోయింగ్ విమానాల ద్వారా ఇరాన్కి ఆయుధ సామాగ్రిని, అట్లాగే మిలిటరీ సామాగ్రిని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అమెరికా ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా, ఇరాన్ ఇద్దరి మధ్య స్నేహం మొదటి నుంచి కొనసాగుతుంది. ఇరాన్పై ఉన్న అమెరికా ఆంక్షల్ని చైనా అన్ని చోట్ల వ్యతిరేకిస్తూ వస్తుంది. అమెరికా అనేక ఆంక్షలు విధించింది ఇరాన్ పైన. ఇరాన్ ఆర్థికంగా తీవ్రంగా ఇరాన్ని దెబ్బతీయాలని అమెరికా మొదటి నుంచి ప్లాన్ చేస్తూ వచ్చింది. ఇరాన్ పైన ఉన్న ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూడా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో చైనా మీద ఆధారపడింది ఇరాన్. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2వ స్థానంలో ఉన్న చైనా ఇరాన్కి సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చైనాకి ఇరాన్ ప్రతిరోజు 20 లక్షల బ్యారెల్ల ఆయిల్ని ముడి చమురుని సరఫరా చేస్తుంది. చైనా అతి తక్కువ ధరకి చైనా ఇరాన్ నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థికంగా చితికిపోకుండా, యుద్ధంతో తీవ్రంగా నష్టపోకుండా కాపాడే హామీ చైనా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా చైనా ఇరాన్కి సహాయం అందిస్తుంది. ఇరాన్ తీసుకుంటున్న ఈ సహాయానికి బదులుగా చైనా చమురు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అనేక రకాలుగా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ సాయం చేస్తుంది అనుకుంటే, ఇరాన్ తమకి పాకిస్తాన్ సాయం చేస్తుంది అనుకుంది. ఇరాన్ పాకిస్తాన్ సాయం చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్తో, ఎందుకంటే పాకిస్తాన్, ఇరాన్కి మధ్య సరిహద్దు దేశాలు ఈ రెండు, దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కానీ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కి సహాయం చేసే స్థితిలో లేదని అర్థమవుతుంది. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిం మునీర్ ట్రంప్తో భేటీ అయిన తర్వాత మొత్తం సినిమా అంతా మారిపోయింది. ట్రంప్తో భేటీ అయిన తర్వాత పాకిస్తాన్కి, అమెరికాకు మధ్య కొత్త సంబంధాలు ఏర్పడినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇరాన్కి వెన్నుపోటు పొడిచినట్టేననే చర్చ కూడా జరుగుతోంది. అమెరికా ఒకవేళ ఇరాన్ పైన దాడి చేస్తే
పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ల్ని, సైనిక స్థావరాల్ని వాడుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసమని చెప్పేసి ఇరాన్ ఇప్పుడు చైనా సాయాన్ని అర్థించినట్టుగా తెలుస్తోంది. అనేక దేశాలను ఇప్పటికే ఇరాన్ కోరుతోంది. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపాలి, ఇరాన్ నాశనం అయిపోతుంది, ఇరాన్లో పౌరులకి తిండి లేకుండా పోతుందనే కోణంలో ఇరాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపడం కోసం దౌత్య చర్చను కూడా ప్రారంభించింది ఇరాన్. దౌత్య చర్చలు కూడా ఆన్ అయ్యాయి. ఓమన్లో ఈ దౌత్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 5 దఫాలు దౌత్య చర్చలు జరిగాయి. ఇటు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ నుంచి బాంబుల మోత ఆగట్లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్కి మిలిటరీ సహాయం, ఆర్థిక సహాయం కూడా కావాలి. కాబట్టి ఈ సహాయాన్ని చేసేందుకు చైనా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నెతన్యాహు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇరాన్ ముందుకు రావడం, ఇజ్రాయెల్కి అనుకూలంగా అమెరికా ముందుకు రావడంతో కథ మరో మలుపు తిరిగినట్టుగా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఒకవేళ ఇరాన్కి చైనా బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే, భారత్ పాక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, ఈ సింధూర్లో చాలా స్పష్టంగా చైనా ప్రకటించింది పాకిస్తాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చైనా అండగా నిలబడుతుందని. సేమ్ అటువంటి ఆలోచన ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా చైనా చేస్తుంది. చైనా భారత్ వ్యతిరేకి, ఒక రకంగా చైనా పూర్తి స్థాయిలో భారత్ వ్యతిరేకి అని అర్థమవుతుంది. భారత్ వ్యతిరేకి అయిన చైనా ఇరాన్కి కూడా మద్దతు ఇస్తోంది. అమెరికాని వ్యతిరేకించేందుకు, అమెరికా పెత్తనాన్ని కంట్రోల్ చేసేందుకు చైనా ఈ సాయం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇరాన్కి చైనా సాయం చేయడాన్ని మీరెలా ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.